ఇవాళ దేశవ్యాప్తంగానే 11 జాతీయ కార్మిక సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు ఫెడరేషన్లో పెద్ద ఎత్తున పిలిపించి ఆ పిలుపులో భాగంగానే జూలై 9వ తారీఖున ఇక్కడ మనం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని నేను జరుపుకుంటున్నాం. మనం సోదరులారా, కార్మిక చట్టాలు సాధించుకున్నారంటే అనేక మంది పోరాటాలు చేసి ప్రాణత్యాగం సాధించిన చట్టాలు ఇవి. ఎవరో యజమానులు కానీ ప్రభుత్వాలు కానీ దయాదక్షలు ఇచ్చిన చట్టాలు కాదు ఇవి. కార్మికుడు ప్రాణత్యాగం చేసి తన యొక్క చట్టాన్ని తీసుకొచ్చాడంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు 2010 అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలు 4 కోళ్లుగా విభజించి కార్మికుడికి ఏ విధమైన హక్కులు లేకుండా చేశాడు. ఆయన చేసామని చెప్పాడు. ఆయన ఎప్పుడో రూపొందించిన కార్మిక చట్టాలు ఇవి ఈ కార్మికుడు అనుకూలంగా లేవు, మీరు వచ్చిన తర్వాత కార్మికుడు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తారని చెప్పాడు ఆయన. అయితే ఇవాళ కార్మికుడు సంఘం పెట్టిన హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేసిన హక్కు లేకోకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్ లేకోకుండా, ఏమీ లేకోకుండా బ్రిటిష్ గవర్నమెంట్ కాదు అలాగైతే కార్మికుడు కట్టుబాటు కింద పనిచేశాడు అటువంటి పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. అయితే కార్మికులు అడుగుతున్నారు, ఇప్పుడు 1886లో చికాగో నగరంలో కార్మికులు రక్తదర్పంతో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కూడా ఇవాళ 10 గంటలు 12 గంటలు చేయమని చెప్పి అడుగుతున్నాడంటే చాలా సిగ్గుచేయని విషయం. అయితే ఆడవాళ్ళు రాత్రి 8 గంటలు దాటిన తర్వాత వాళ్ళు డ్యూటీకి వెళ్ళవలసిన అవసరం లేదు. అటువంటి తెల్లవాళ్ళు కూడా పనిచేయమని చెప్తున్నారు. ఇవాళ పొరపాటు డ్యూటీకి వెళ్తేనే వాళ్ళ యొక్క ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా మానభంగాలు, హత్యలు, ఆత్మహత్య జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆడవాళ్ళు కూడా రాత్రి కూడా పనిచేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందంటే ఇంతకన్నా సిగ్గుచేయని విషయం కొట్టలేదు. ఇవాళ ప్రభుత్వాలు చెప్తున్నా అందరి కోసం మీరు పనిచేస్తున్నాం అంటున్నారు. ఇవాళ వ్యవసాయ రంగం సంబంధించి సర్వనాశనం అయిపోయింది. వ్యవసాయ రంగం కార్పొరేట్ సంస్థలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పారిశ్రామిక రంగం ఎక్కువ అయిపోయింది. ఇదే వ్యాపారం చూసాం మనం. మన దేశం ఆకర్షూచీలో ఇవాళ అక్కడి స్థాయి పోయింది. ఇవాళ ఆకర్షూచి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని నివారించకపోతే మాత్రం ఇవాళ దేశం అత్తగారి పలైపోయి పరిస్థితి కాపాడుతుంది. కార్మికుల యొక్క ఉనికిని కాపాడుకోవడం గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నాయి. దాన్ని మనం ఎదుర్కోవాలని చెప్పి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.